హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, రోజు సండే కొంచెం ఇల్లు గార్డెన్ క్లీన్ చేసుకొని లంచ్ తర్వాత అలా బయటికి వాకింగ్ వెళ్ళాలని ప్లాన్ అన్నమాట. సో ఇదేంటంటే మేము ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయింది ఈ గార్డెన్ క్లీన్ చేసి, అందుకని కొంచెం వెదర్ కూడా కోఆపరేట్ చేస్తుందని చెప్పేసి ఎటు హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా పనిలో పని గార్డెన్ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడే గ్రాస్ కట్ చేస్తున్నాం. ఈ గ్రాస్ కటింగ్ మిస్ అంత ముందు మొక్కలు అంతా ఉండేవి, క్లీన్ చేసేసి గ్రాస్ మ్యాట్స్ చేశారనమాట. సో ఇక్కడ మనం ఇంకా తీసేసి కూరగాయ మొక్కలు అలా కూడా ఏమి వేయలేం, జస్ట్ ఈ గ్రాస్ని మెయింటైన్ చేయాలి మనం. కాకపోతే అంత ముందు ఉండే ఈ మింట్ చెట్లు ఈ ఎట్నో మొత్తానికి వచ్చినాయి లోపల నుంచి, అందుకని అవి కట్ చేయకుండా అలానే ఉంచాము. బట్ మిగతాదంతా ఇంకా ఓన్లీ గ్రాస్. మనం ఏంటంటే మెయింటైన్ చేయకపోతే పిచ్చి పిచ్చిగా మొలిసేస్తుంది అనమాట. నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఇది ఏంటంటే మాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ థర్స్డే వస్తుంది గ్రీన్ వేస్ట్ తీసుకెళ్ళడానికి, ఎవ్రీ వీక్ రాదు. సో ఈ వీక్ వస్తుంది అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాం. ఈ గ్రీన్ వేస్ట్కి ఏంటంటే సపరేట్ బ్యాగ్స్లో వేయాలి, కనిపిస్తుంది కదా, అలాంటి గ్రీన్ బ్యాగ్స్లో వేసేసి మనం బయట పెడితే తీసుకెళ్తాడు ఎవ్రీ థర్స్డే. హౌస్ క్లీనింగ్ గార్డెన్ క్లీనింగ్ అయిపోయాక లంచ్ చేసి మార్నింగ్ అనుకున్నాం కదా ఈ చుట్టుపక్కల ఏదైనా ఫారెస్ట్ వాకింగ్కి వెళ్దాం అనుకుని, ఇప్పుడు ఏంటంటే మాకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడికే వెళ్తున్నాము. మన ఇంటి నుంచి బయటకు వచ్చాక ఈ మెయిన్ రోడ్డు కదా, ఇది ఒకటే రోడ్డు స్ట్రైట్ అనమాట. 2 కిలోమీటర్స్ ఫారెస్ట్ వస్తుంది. అక్టోబర్ ఎండ్, నవంబర్ స్టార్టింగ్ నుంచి ఇలా కలర్స్ మారిపోతాయి అనమాట. ఈ సీజన్లో మంచి ఫారెస్ట్కి వెళ్తే ఫాల్ కలర్స్ అని చెప్పేసి సపరేట్ దానికి ప్లేసులు కూడా ఉంటాయి. ఫారెస్ట్లు డిఫరెంట్ కలర్స్ చూసుకోవచ్చు. సో ఈ చెట్టు చూస్తే చూడండి ఎంత బ్రైట్ గా ఉందో, రెడ్ ఆరెంజ్ మిక్స్. జనరల్ గా ఫారెస్ట్ ఏంటంటే ఇలాంటి మల్టిపుల్ ఉంటాయి అనమాట. ఫారెస్ట్ అంతా ఒకేసారి మారిపోతాయి కలర్స్, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు మేము వెళ్ళే ఫారెస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే ఫ్రీక్వెంట్ గా వెళ్ళే వాళ్ళం, ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండో లేదంటే ఆల్టర్నేటివ్ వీక్స్. ఈ ఇయర్ లో ఒకసారి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తే కానీ తెలియదు మనకి ఆ ఫారెస్ట్ ఎలా ఉంది, కలర్స్ ఏమైనా ఫాల్ కలర్స్ స్టార్ట్ అయినాయా లేదా. జనరల్ గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ అవుతాయి, ఇది మిడ్ ఆఫ్ అక్టోబర్ కదా, చూడాలి. కనిపిస్తుంది కదా, ఇంకా అవతలంతా ఫారెస్ట్. మనం రోడ్ క్రాస్ చేయాలి ఇప్పుడు. ఈ చెట్టు లైట్ గా మారింది, ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి చూడాలి ఏమైనా మారాయా లేదా. అది ఇదే అనమాట మన ఫారెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఫారెస్ట్ లో ఉంటాయి వాకింగ్ ట్రైల్స్, చిన్నవి ఉంటాయి, మీడియం రేంజ్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మనకేంటంటే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ పైన నడిచాం కదా, మళ్ళీ బ్యాక్ ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఒక 3-4 కిలోమీటర్స్ వాకింగ్ ఉన్న ట్రయల్స్ తీసుకొని వెళ్తాం అనమాట. ఎందుకంటే అప్ అండ్ డౌన్ 4 కిలోమీటర్స్ ఎటు నడుస్తాము, ఇక్కడ 4 కిలోమీటర్స్, టార్గెట్ వచ్చి 8 కిలోమీటర్స్ టోటల్. అది ఇక్కడ ఏంటంటే మనం ఏ ఏరియా తీసుకున్నా కామన్ కాన్సెప్ట్స్ అనమాట. పార్క్, ఫారెస్ట్, ఇలా చిన్న పాండ్ ఉండిద్ది, దాని పక్కనే ఇలా వాకింగ్ చేయడానికి అనమాట. ఇప్పుడే అక్కడక్కడ అలా వచ్చా, ఈ చెట్టు కొంచెం కలర్ మారింది. ఇలా ఏంటంటే ఈ ఫారెస్ట్ అంతా ఒకేసారి కలర్ మారింది అనుకో చూడటానికి బాగుంటుంది అనమాట. ఒక 2.5 కిలోమీటర్స్ నచ్చాం కదా, కాస్త రెస్ట్ తీసుకొని ఈలోపు ఏ వాకింగ్ ట్రయల్ తీసుకోవాలని చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట. అది ఇది ఏంటంటే ఎవరైనా వచ్చి ఫిషింగ్ చేసుకునే పని అయితే వాళ్ళకి సపరేట్గా ఎట్లా ఇదిగో చిన్న చెక్కతో కట్టేశాడు ఫిషింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడైతే ఫీడింగ్ చేయొద్దని చెప్పాడు. కనిపిస్తుంది కదా, ఇలా మొత్తం చుట్టూ తిరిగేసి దీని అవతలు ఇంకా ఉండిద్ది అనమాట. మళ్ళీ మనం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాం. సో మనం ఈ కార్నర్లో కొంచెం బయట నుంచి స్టార్ట్ చేసేసి ఇదిగో యాక్చువల్గా ఇంకా పెద్ద ట్రైల్ అయితే లోపల నుంచి, ఫారెస్ట్ లోపల నుంచి ఉండిద్ది అనమాట. మనం ఏంటంటే ఒక 3-4 కిలోమీటర్స్ కాబట్టి ఇదిగో ఇలా వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ కాసేపు కూర్చోవచ్చు. మనం వచ్చింది మళ్ళీ ఇటు రావాలి మెయిన్ రోడ్డుకి. ఇదనమాట మన వాకింగ్ ట్రైల్ ఈరోజు. ఏంటంటే వింటర్ స్టార్ట్ అయింది కదా, అందుకని మనకి హెవీ క్రౌడ్ లేదు, ప్రశాంతంగా ఉంది, బాగుంది. క్వైట్గా అదో పక్షుల సౌండ్స్ వినిపిస్తున్నాయా, వీడియోలో వస్తున్నారా అట్లా తెలియలేదు కానీ ఫారెస్ట్లో నుంచి వస్తున్నాయి సౌండ్స్.
హాయిగా. అండ్ ఎక్కడి నుంచి వస్తుందో రావట్లేదు. ఆ కనిపించే బిల్డింగ్స్ అది సెంట్రల్ లండన్. ఇది కొంచెం హిల్ ఏరియా కదా, మొత్తం కనిపిస్తుంది. ముందా చెప్పా కదా, మొత్తం తిరిగి వచ్చాక ఇక్కడ ఒక చిన్న కార్ పార్క్ లా ఉంటది, ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇవి రీసెంట్ గా కట్టారనమాట. అంతకుముందు ఓన్లీ ఈ ఏరియాలో జస్ట్ కార్ పార్క్ పక్కన ఒక చిన్న కాఫ్టేరియా ఉండేది. అందులోకి వెళ్తున్నా, అసలు చూద్దాం ఏమున్నాయి అని. ఇదిగో హేనాల్ ఫారెస్ట్ హిస్టరీ అంతా ఇచ్చాడు, ఏందో చూద్దాం. 11th సెంచరీలో ఈ ఫారెస్ట్ కోస్టల్ ఏరియా దాకా ఉండేది అనమాట. చెప్పిన దాని ప్రకారం 11th సెంచరీలో ఈ ఫారెస్ట్ ఉంది కదా, అదే కోస్టల్ ఏరియా, అంటే సముద్రం దాకా ఉండేది అనమాట. కోస్టల్ ఏరియా అంటే మనకి ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్, 45 minutes to 1 hour డ్రైవ్ అంత ఉండేది. ఇప్పుడు అంతా డెవలప్ అయ్యే ఏరియాలు వచ్చినాయి కదా. సౌత్ ఎండ్ బీచ్ మనకి దగ్గర, అక్కడ దాకా ఉండేదంట. ఇప్పుడున్న ఫారెస్ట్ అయితే 400 acres, రిమైనింగ్ ల్యాండ్ అంతా కొంతేమో ఫామ్ ల్యాండ్ వాటికి ఇచ్చున్నారు. ఓన్లీ ఫారెస్ట్ అయితే 400 acres. ఇదిగో సీడ్స్ అమ్ముతున్నారు అనమాట. సీడ్స్, చిన్న చిన్న హ్యాండ్ మేడ్ వర్క్ అంతా, ఇదంతా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్, కప్స్, ఫార్మింగ్ రిలేటెడ్ చిన్న చిన్న గార్డెనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. మన వాకింగ్ ట్రైల్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 1 kilometer దాకా ఉండిద్ది. కాకపోతే ఏంటంటే మధ్యలో ఇక్కడ కొంచెం రీసెంట్ గా ఏదో డెవలప్ చేస్తే ఏంటా అని చూస్తా ఉన్నాం అనమాట. లాస్ట్ 1 year లో రాలేదు కదా, ఏ కొత్త అన్ని చాలానే వచ్చాయి. ఇవో చిన్న ఫామ్ లా పెట్టాడు, మరి ఏమన్నా లోపల యానిమల్స్ ఉన్నాయో లేవో చూస్తాం. ఎంట్రన్స్ పందులు ఉన్నాయి, కలర్ చూడండి, వెరైటీ కలర్, ఏదో డాగ్ ఉన్నట్టే ఉంది కదా కలర్, ప్యాచ్ వర్క్ లాగా డిఫరెంట్ కలర్. కొత్తగా కట్టారు కదా, అన్ని వచ్చినట్లేవు యానిమల్స్. ఏంటి, సో ఇదేంటి చూడటానికి కుందేలులా ఉంది, బట్ ఇదైతే కుందేలు కాదు, దీనికి పేరు ఏదో ఇచ్చాడు, గునియా పిగ్. కుందేల్లో మేబీ ఒక జాతి ఏమో ఇది. ఎక్కడ ఉంది కుందేలు? కుందేలు ఈ హైట్ ఎగరలేదా? మరి ఎలా ఉంది అది? మేబీ ఇది ఎగిరే కుందేలు అయి ఉండదు. చూడండి హైట్ ఆల్మోస్ట్ మనకి నడుములాగే వచ్చినాయి. దీన్ని ఇలా ఓపెన్ గా వదిలేసాడు పాపం. ఇది ఏంటంటే ఎగరలేదు అనుకుంటా, అదిగో హైటే ఉంది ఫెన్సింగ్. స్టిల్ ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, సైలెంట్ గా తింటుంది. ఇవి మనం రెగ్యులర్ గా చూసే మన పార్క్ లో, అదే కదా, ఇవి ఎలా ఎగరకుండా ఉంటున్నాయి అనేది నా డౌట్. ఇది పీకాక్, వీటికి మాత్రం వేసాడు లోపల పెట్టి తాళం, ఎందుకంటే ఎగిరిపోతాయి కదా. బయట ఏమో చికెన్ అవి ఉన్నాయి, నెమళ్ళని మాత్రం లోపల పెట్టేసాడు తాళం. పక్కన ఇదిగో బొడ్డ మేక, మరగుజ్జు మేక, దీని పేరేం పేరు, ప్లీజ్ డు నాట్ ఫీల్. మనం ఏదో పెడుతున్నామని వస్తుంది పాపం. ఇదిగో గడ్డం కూడా ఉంది, కోరికిద్దా. గాడిదిల్లు 2 డిఫరెంట్ బ్రష్లు అనమాట, జలముడితే గీక్కోవటానికి. రఫ్ది ఒకటి, స్మూత్ది ఒకటి. అది లాస్ట్ 1 year లో మేము రాలేదు కదా, బాగా డెవలప్ చేశాడు ఈ ఏరియా. ఒక చిన్న పిక్నిక్ లాగా ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో కాస్త ఎంజాయ్ చేయడానికి అన్ని పెట్టాడు, ఫార్మ్స్. అంతకుముందు ఏంటంటే ఏమైనా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక్క చిన్న క్యాఫ్టేరియా లా ఉండేది. మనం ఇప్పుడు నడిచి వచ్చిన ఫామ్ అంతా ఈ లాస్ట్ 1 year లో బిల్డ్ చేసినట్లున్నాడు. వీటిని లామోసో ఏదో అంటారు. మెడ పొడుగ్గా ఉండిద్ది అనమాట, గొర్రెల్లానే ఉండి. మొత్తానికి మా ఏరియాలో కూడా వచ్చాయి. అయిపోవచ్చింది మన వాకింగ్ ట్రైల్. అదిగా మనం ఎంటర్ అయిన రూట్ అనమాట, అది ట్రైన్ క్రాస్. అందుకని వెయిట్ చేస్తున్నాం. అదే 5.8 kilometers అంటే మనం ఒక ఇంటి దగ్గర నుంచి 2 నుంచి 2.5 kilometers. మన ఇక్కడ ట్రైల్ వచ్చి 3.5 kilometers రఫ్గా. అది టోటల్గా 5.9 kilometers అయింది ఇక్కడికి. ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 kilometers ఇంటికి వెళ్ళేసరికి 8 kilometers పైన అయ్యిద్ది. అదే అనమాట మన వాకింగ్ ట్రైల్. అండ్ ఈ వీడియో ఎంటర్టైన్ చేస్తున్నాం. సీ యూ నెక్స్ట్ వీడియో.